హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం పులి బొంగరాలు ఎర్రకారం చట్నీతో ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. ఇది ద పర్ఫెక్ట్ నెల్లూరు స్టైల్ స్పెషల్ రెసిపీ అండి. మీరు తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ. అంత బాగుంటాయి. దీనికి కాంబినేషన్ చట్నీ కూడా చూపిస్తున్నాను. మరి ఇలాంటి వంటల కోసం అత్తమ్మ టీవీ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ని క్లిక్ చేయండి. దీనికోసం ముందు మనం ఎర్రకారం రెడీ చేసుకుందాం. ఒక మిక్సీ జార్లో 2 పెద్ద ఉల్లిపాయలు, అందులోనే 4-5 వెల్లుల్లి రేఖలు, అలాగే 10-15 వరకు ఎండుమిరపకాయలు మీ రుచిని బట్టి, కొద్దిగా ఉప్పు వేసుకుని నీళ్లు పోయకుండా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఎర్రకారం అంటే ఇదే అనమాట. మీ కారాన్ని బట్టి ఎండుమిరపకాయలు వేసుకోండి. ఆ తర్వాత తాలింపు కోసం 1 టేబుల్ స్పూన్ నూనె కాచి అందులో తాలింపు గింజలు వేసుకొని బాగా వేయించుకోవాలి. అందులో కొద్దిగా కరివేపాకు, జీలకర్ర కూడా వేసి వేగిన తర్వాత మనం తయారు చేసుకున్న ఎర్రకారం వేసుకొని ఒక 3 నిమిషాలు బాగా వేయించుకోవాలి. అప్పుడు ఎర్రకారం రెడీ అయిపోతుంది. ఇప్పుడు పులి బొంగరాల పిండి కలుపుకుందాం. పులి బొంగరాల కోసం గట్టిగా ఉన్న దోసల పిండి కావాలి. ఒకవేళ దోసల పిండి లూజ్గా ఉంటే 1 గుప్పెడు మైదా పిండి కలుపుకోవచ్చు. ఇలా ఉండాలన్నమాట బ్యాటర్. కొంచెం గట్టిగా ఉండాలి. అందులో మనం చిన్నగా కట్ చేసుకున్న కరివేపాకు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అందులో 1/2 టీ స్పూన్ ఉప్పు, అలాగే పులి బొంగరాలకి చాలా ఇంపార్టెంట్ ఐటెం, అరగంట పాటు నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు 2 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి. దీనివల్ల పులి బొంగరాలు మరింత రుచిగా ఉంటాయి. 1 చిటికెడు వంట సోడా వేసుకుని పిండిని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా గట్టిగా బీట్ చేస్తూ ఒక 2 నిమిషాలు కలపాలి. ఆ తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా నూనెని బాగా కాచుకోవాలి. బాగా కాగిన నూనెలో మనం తయారు చేసుకున్న పిండిని చిన్న పునుగుల్లాగా వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. అప్పుడే లోపల కూడా బాగా వేగుతాయి. ఈ పులి బొంగరాలు దానంతట అవే పైకి వస్తాయన్నమాట. అప్పుడు మనం మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 నిమిషాలు వేయించుకుంటే చక్కటి బ్రౌన్ కలర్లోకి వస్తాయన్నమాట. అలా వేయించుకొని ఒక పేపర్ నాప్కిన్ ప్లేట్లో తీసుకుని సర్వ్ చేసుకోండి. ఎంత రుచిగా ఉండే ఈ పులి బొంగరాలు మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈసారి దోసల పిండి ఎక్కువ చేసుకొని ఒక 2 రోజుల నుంచి ఆ తర్వాత ఈ రెసిపీ ట్రై చేయండి. ఎర్రకారం చట్నీతో తింటే సూపర్గా ఉంటాయి. మీరు ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేసి ఫీడ్బ్యాక్ పంపించండి. మరికొన్ని వంటల కోసం అత్తమ్మ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి.